అందరికీ నమస్కారం. ఈబీసీఐఎల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ అయిన నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇది కాంట్రాక్ట్ ప్రాతిపదికన అభ్యర్థులు కావాలను, అంటే టీచర్స్ కావాలను అని, వివిధ రకాల సిబ్బంది కావాలను అని నోటిఫికేషన్ విడుదల చేశారు. సో ఈ నోటిఫికేషన్ అనేది అన్ని రకాల పత్రికల్లో కూడా రిలీజ్ చేశారు, ఆన్లైన్లో కూడా అవైలబిలిటీ ఉంది. ఇక్కడ మీకు ఇస్తున్న ఈ www.ebcilindia.co.in/tccareers కెరీర్స్ అని ఉంటుంది. అలా టైప్ చేసినా సరే ఆన్లైన్లో మనకి డైరెక్ట్ పోర్టల్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. అలాగే ఇంకొక లింక్ ఇచ్చారు, https://tsg recruitment.ebcil.co.in లాగిన్ ద్వారా మనం ఆన్లైన్లో దరఖాస్తు ఫాము ఇంగ్లీష్లో మాత్రం నింపాల్సి ఉంటుంది. మే 22వ తారీఖు నుండి ఇది అవైలబుల్గా ఉంది. అలాగే లాస్ట్ డేట్ ఏమో జూన్ 4వ తారీఖు. ఓకే, జూన్ నెల 4వ తారీఖు. ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం కొత్తగా 125 ఆటిజం సెంటర్స్ ఏమో ఏర్పాటు చేశారు. ఈ ఆటిజం పిల్లల కోసం టీచర్స్ రిక్రూట్ చేయడం కోసం అనేది ఇది. అలాగే ఆటిజం ట్రైనింగ్ కోసం కూడా ఇది యూజ్ అయ్యేలాగా ఏర్పాటు చేయబడ్డాయి. ఇది మనం క్లాసుల్లో కూడా గతంలో చెప్పుకున్నాం. లేటెస్ట్గా ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఆటిజం కేంద్రాలు ఎన్ని, లేకపోతే ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు, ఇలాంటివి ఏ జీవో ప్రకారం ఏర్పాటు చేశారో కూడా మీకు అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అందువల్ల దీనికి సంబంధించిన జీవో నెంబర్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. వీలైతే నేనే ప్రొవైడ్ చేస్తాను, ఏదైనా మీరు కూడా ఆన్లైన్లో సెర్చ్ చేసుకోండి. నెక్స్ట్, పూర్తిగా ఒప్పంద ప్రాతిపదికన కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి, వాటి గురించి ఇచ్చారు. సీరియల్ నెంబర్ 1, వివిధ రంగాలకు చెందిన సిబ్బంది అని ఇచ్చారు. అది నోటిఫికేషన్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం 125 ఆటిజం కేంద్రాలు ఉంటాయి, మొత్తం 875. నెక్స్ట్, పిఎంయు సమన్వయకర్తలు అని ఉంది. ఇది విజయవాడ కేంద్రంలో పనిచేయాల్సి ఉంటుంది. 4 అనమాట, ఓన్లీ 4 వేకెన్సీ మాత్రం ఉంటాయి. సో ఇది డీటెయిల్ నోటిఫికేషన్. ఇప్పుడు చూద్దాం. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆర్ అడ్వర్టైజ్మెంట్ ఫ్రమ్ ఈబీసీఐ ఇండియా లిమిటెడ్. ఓకే, ఇది ఒక మినీ రత్న కేటగిరీ 1కి సంబంధించిన కంపెనీ అనమాట. నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన, అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. ఐఎస్ఓ సర్టిఫికేట్ కూడా దీనికి ఉంటుంది. అలాగే రిజిస్టర్డ్ ఆఫీస్ ఏమో డైరెక్ట్గా న్యూఢిల్లీకి సంబంధించిన ఉంటుంది. రైట్. నెక్స్ట్, ఇది నోటిఫికేషన్ 22వ తారీఖుని రిలీజ్ చేశారు. అడ్వర్టైజ్ నెంబర్ కూడా ఇక్కడ మీకు ఇవ్వబడింది. నెక్స్ట్, పోస్ట్ నెంబర్ 1, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ఎవరైతే కోర్స్ చేసి ఉంటారో వాళ్ళకి చాలా మంచి జాబ్స్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇవన్నీ కాంట్రాక్ట్ బేస్గా ఇది పోస్టులు ఉంటాయి. ఏజ్ లిమిట్ ఏమో 45 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, 30,000 per month ఇస్తారు. దీని క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఆక్యుపేషనల్ థెరపీ ఉండాలి, ఒక రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి. నెక్స్ట్, వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ ఆర్ లైసెన్స్ ఉండాలి వాళ్ళకి ప్రాక్టీస్ చేసేదానికి అనుగుణంగా. ఓకే. నెక్స్ట్, స్ట్రాంగ్ క్లినికల్ రీజనింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ ఉండాలి. నెక్స్ట్, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ ఉండాలి. ఎబిలిటీ టు వర్క్ బోత్ ఇండిపెండెంట్లీ అండ్ కొలాబరేటివ్లీ విత్ ఇన్ ఎ టీమ్, ఇండివిజువల్గా కానీ 2-3 టీంతో కలిపి వర్క్ చేసే ఎబిలిటీ మీకు ఉండాలి. ఇది కూడా ఒక క్వాలిఫికేషన్. నెక్స్ట్, కంపాషనేట్ అలాగే పేషెంట్ సెంటర్డ్ అప్రోచ్ టు కెరీర్, అంటే మీకు ప్రొఫెషన్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండాలి. అలాగే పేషెంట్ సెంటర్డ్ అప్రోచ్ కలిగి ఉండాలి, అంటే పేషెంట్ని జాగ్రత్తగా చూసుకునే విధానం అనమాట. ఎలాగైతే మన పిల్లలు చూసుకుంటామో స్టూడెంట్స్ని, అలా. నెక్స్ట్, ఎక్స్పీరియన్స్ ఏం కావాలంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ విల్ బి గివెన్ యాడెడ్ అడ్వాంటేజ్ ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్. సో ఈ ఆక్యుపేషనల్ థెరపీలో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే దాని సర్టిఫికేట్ మీరు యాడ్ చేయవచ్చు. నెక్స్ట్ పోస్టు, ఫిజియోథెరపిస్ట్. ఆక్యుపేషనల్ థెరపిస్టే 125 పోస్టులు. ఇక్కడ ఫిజియోథెరపిస్ట్ కూడా 125 పోస్టులు. ఎందుకంటే ఒక్కొక్క సెంటర్కి ఒక్కొక్క ఆక్యుపేషనల్ థెరపిస్టు, ఒక ఫిజియోథెరపిస్టు, ఒక సైకాలజిస్టు, ఒక స్పీచ్ థెరపిస్టు, ఇలా ఉంటారనమాట. అందరూ ఉంటారు. అలాగే చూడండి, ఒక క్లినికల్ సైకాలజిస్ట్ ఉంటాడు, అలాగే స్పెషల్ ఎడ్యుకేటర్ ఉంటాడు, అలాగే స్పెషల్ ఎడ్యుకేటర్ అప్పర్ లెవెల్ ఆఫ్లు, ప్రైమరీ లెవెల్ ఆఫ్లు. లాస్ట్ 8వ వ్యక్తి పిఎంయు కన్సల్టెంట్, అంటే ఒక హెల్ప్ కన్సల్టెంట్, ఒక క్యాండిడేట్ అనమాట. పిహెచ్డి లేదా ఎంపీల్ ఇన్ క్లినికల్ సైకాలజీ లేదా స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన సంబంధించిన ఎవరైతే చేస్తారో వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్. ఇది చాలా ఇంపార్టెంట్ పోస్ట్. ఇది కూడా హైయెస్ట్ పేడ్ జాబ్, 55,000 per month. ఓకే, ఇది వీళ్ళందరికీ కన్సల్టెంట్గా యూజ్ అవుతుంది. అంటే అప్పర్ ఏజ్ లిమిట్ దాదాపుగా 45 years ఉంటుంది. పిఎంయు కన్సల్టెంట్ అని పిలుస్తాం. ఓకే, కన్సల్టెంట్ 4 పోస్టులు ఉన్నాయి. ఇవి విజయవాడ కేంద్రంగా, మనం అమరావతి కేంద్రంగా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎంఫిల్, పిహెచ్డి చేసి ఉండాలి ఏదో ఒకటి. అలాగే క్లినికల్ సైకాలజీలో కానీ చేసి ఉండాలి అనమాట. లేదా స్పెషల్ ఎడ్యుకేషన్లో చేసినా నో ప్రాబ్లం. డిజైరబుల్, పిహెచ్డి ఖచ్చితంగా ఉండాలి అని ఇక్కడ రాసింది, పర్సన్స్ విత్ డిజబిలిటీకి సంబంధించి. ఓకే, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ విల్ బి గివెన్ యాడెడ్, అంటే దేనికి కూడా ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఖచ్చితంగా సెలెక్ట్ అయిపోతారు దీనికి సంబంధించి. అలాగే ఎక్స్పర్టైజ్ ఇన్ రిపోర్ట్ రైటింగ్లో బాగా
ఎక్స్పర్ట్ అయి ఉండాలి. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈజ్ మ్యాండేటరీ. ఎందుకంటే వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసే జాబ్స్ కనుక 4, ఈ నలుగురికి కూడా ఎక్సలెంట్ కమ్యూనికేషన్, కంప్యూటర్ స్కిల్స్ కానీ లేదా రైటింగ్ స్కిల్స్ కానీ, రిపోర్ట్ రైటింగ్ కానీ, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా కలిగి ఉండాలి. అందుకే హైయెస్ట్ పేడ్ జాబ్స్ ఈ నోటిఫికేషన్లు ఏవి అంటే ఈ పిఎంయూ కన్సల్టెంట్. ఓకే, నెక్స్ట్ మనం ఆక్యుపేషనల్ థెరపిస్ట్ గురించి చెప్పుకున్నాం, అలాగే ఫిజియోథెరపిస్ట్ గురించి చెప్పుకుంటున్నాం. ఫిజియోథెరపిస్ట్కి మరి క్వాలిఫికేషన్స్ ఏంటి కావాలంటే మనకు తెలిసిందే. బ్యాచిలర్స్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ కలిగి ఉండాలి. ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ తీసుకురావాలి. అలాగే వ్యాలిడ్ ప్రొఫెషనల్ రిజిస్ట్రేషన్ కూడా కలిగి ఉండాలి. ఈ ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ డాక్టర్స్ టైప్ కదా, అందువల్ల వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ టైప్ సర్టిఫికేట్ ఏమో కలిగి ఉండాలి. స్ట్రాంగ్ క్లినికల్ రీజనింగ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే కంపాషనేట్, మీకు ప్రొఫెషన్ పట్ల ఇంట్రెస్ట్ బాగా ఉండాలి, ఇష్టం ఉండాలి అనమాట. అలాగే ఎబిలిటీ టు వర్క్ ఇన్ ఇండిపెండెంట్లీ అండ్ టీమ్ వర్క్ కానీ ఇండిపెండెంట్ కానీ వర్క్ చేసే గుణం ఉండాలి, ఆ సామర్థ్యం అనేది మీకు ఉండాలి అని చెప్తున్నారు. అలాగే అడిగి ఉన్నారు. నెక్స్ట్ థర్డ్ పోస్ట్ ఏంటంటే సైకాలజిస్ట్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎంఎస్సీ సైకాలజీ చేసిన వాళ్ళు లేదా ఎంఏ సైకాలజీ చేసిన వాళ్ళు, ముఖ్యంగా క్లినికల్ సైకాలజీ, కౌన్సిలింగ్ సైకాలజీ లేదా డెవలప్మెంటల్ సైకాలజీ అనే దానికి ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇచ్చారు. ఇది ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఎవరైనా సరే ఎంఎస్సీ సైకాలజీ చేసి ఉండాలి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ సైకాలజీ అసెస్మెంట్ అండ్ బిహేవియరల్ థెరపీస్, ఖచ్చితంగా ఆ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. సైకలాజికల్ అసెస్మెంట్ అండ్ బిహేవియరల్ థెరపీ దాని మీద. ఓకే, స్ట్రాంగ్ కమ్యూనికేషన్, కౌన్సిలింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ అనేవి కలిగి ఉండాలి. అలాగే ఎబిలిటీ వర్క్ ఇన్ ఇండిపెండెంట్లీ అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎ టీమ్ వర్క్ కూడా వర్క్ చేసేలాగా వీళ్ళకి సామర్థ్యం కలిగి ఉండాలి. ఎక్స్పీరియన్స్ అందరికీ అడిగి ఉన్నారు. నెక్స్ట్ అన్ని పోస్టులకి మ్యాక్సిమం ఏజ్ 45 years ఇచ్చారు. ఈ సైకాలజిస్ట్కి 30,000 per month. సో ఫిజియోథెరపిస్టు, అలాగే ఆక్యుపేషనల్ థెరపిస్టు, సైకాలజిస్టు, స్పీచ్ థెరపిస్టు ఇవన్నీ కూడా 30,000 per month శాలరీ ఇస్తారు. నెక్స్ట్ స్పీచ్ థెరపిస్ట్కి కావాల్సిన కోర్సులు ఏంటి అంటే క్వాలిఫికేషన్ అంటే బ్యాచిలర్స్ లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ స్పీచ్ లాంగ్వేజ్ ప్యాథాలజీ ఆర్ ఆడియాలజీ, స్పీచ్ లాంగ్వేజ్ ప్యాథాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. దీనికి ఈ కోర్స్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా మనం అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అనేది అడిగి ఉన్నారు ఆల్రెడీ. మ్యాండేటరీ వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా స్పీచ్ థెరపీకి సంబంధించి ఆర్సీఐ స్టాండర్డ్లో ఓకేనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆర్సీఐ ఇన్స్టిట్యూట్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. స్పీచ్ థెరపీ కోసం మనం ఎలాగైతే ఆర్సీఐ రిజిస్ట్రేషన్ చేస్తామో స్పెషల్ ఎడ్యుకేషన్ అందరూ కూడా వీళ్ళు కూడా చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ చిల్డ్రన్ ఆటిజం అండ్ డెవలప్మెంటల్ డిజార్డర్ ప్రిఫర్డ్. సో ఎవరైతే ఆటిజం పిల్లల కోసం వర్క్ చేసి ఉన్నారో ఆ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. స్ట్రాంగ్ అసెస్మెంట్ అండ్ కమ్యూనికేషన్ ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి అని చెప్తున్నారు. అలాగే ప్రొఫెషన్స్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్ కూడా బాగా ఉండాలి. లోకల్ లాంగ్వేజ్కు ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే తెలుగు. ఓకే, ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్గా టీమ్ వర్క్. ఓకే, స్వతంత్రంగా లేదా టీం వర్క్లో కూడా వర్క్ చేసే ఎబిలిటీ కలిగి ఉండాలి అని దాన్ని చెప్పారు. నెక్స్ట్ క్లినికల్ సైకాలజిస్ట్కి ఇవి కూడా 125 పోస్టులే, 30,000 per month ఇస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ క్లినికల్ సైకాలజీ ఫ్రమ్ ఎన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ రికగ్నైజ్డ్ బై ఆర్సీఐ రిజిస్ట్రేషన్ అంటే ఉండాలన్నమాట. ఖచ్చితంగా ఆర్సీఐ గుర్తింపు పొందిన సంస్థల్లో ఈ క్లినికల్ సైకాలజీలో మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. నెక్స్ట్ స్ట్రాంగ్ ఎక్స్పర్టైజ్ ఇన్ సైకలాజికల్ అసెస్మెంట్ అండ్ బిహేవియరల్ థెరపీస్ మనం కంటెంట్లో నేర్చుకుంటాం ఈ రెండింటి గురించి. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట, సైకలాజికల్ అసెస్మెంట్ అండ్ బిహేవియరల్ థెరపీస్. సో ఆ విధంగా ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువగా ఈ జాబ్స్ సెలెక్ట్ అవుతారు. నెక్స్ట్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్స్ ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ ఉండాలి. ప్రొఫెషన్స్ ఇన్ తెలుగు ఈజ్ అన్ యాడెడ్ అడ్వాంటేజెస్. ఓకే, తెలుగు ఖచ్చితంగా స్పష్టంగా మాట్లాడడం, రాయడం ఇలాంటివి కలిగి ఉండాలి. నెక్స్ట్ ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ లేదా గ్రూప్ వర్క్, మల్టీ డిసిప్లినరీ టీమ్, ఎవరితోటైనా సరే వర్క్ చేసే విధంగా వీళ్ళకి స్కిల్స్ కలిగి ఉండాలి. ఇది క్లినికల్ సైకాలజిస్ట్ యొక్క క్వాలిఫికేషన్స్. అందరికీ కూడా చెప్పుకున్నాం. ఎక్స్పీరియన్స్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. స్పెషల్ ఎడ్యుకేటర్ సెకండరీ లెవెల్ పోస్టులు. నెక్స్ట్ ప్రైమరీ లెవెల్. స్పెషల్ ఎడ్యుకేటర్కి ప్రైమరీ లెవెల్లో ఒకరు, సెకండరీ లెవెల్లో ఒకరు, అంటే ప్రతి సెంటర్లో 2 స్పెషల్ ఎడ్యుకేటర్లు ఉంటారన్నమాట. ఆల్రెడీ బైతా సెంటర్లో ఉన్నారు. బైతా సెంటర్తో పాటు ఈ ఆటిజం సెంటర్లో కూడా 2 ఉంటారు. ఓకే, సేమ్ 30,000 per month సెకండరీ లెవెల్కి ఇస్తే ప్రైమరీ లెవెల్ టీచర్కి 25,000 per month ఇస్తారు. ఏజ్ సేమే 40 years. టోటల్ పోస్టులు 125. ఇక్కడ క్వాలిఫికేషన్కి వస్తే సెకండరీ లెవెల్లో క్యాండిడేట్ మస్ట్ పోసెస్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాలిఫికేషన్, ఏదైనా ఒకటి ఉంటే చాలు. అది ఆర్సీఐ స్టాండర్డ్లో రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి, సిఆర్ఆర్ నెంబర్ కలిగి ఉండాలి. ఓకే, ఈ కింది కోర్సుల్లో సిఆర్ఆర్ నెంబర్ ఖచ్చితంగా కలిగి ఉండాలి అని చెప్పారు. ఒకటోది బ్యాచిలర్ డిగ్రీ ప్లస్ బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్. చూడండి, బ్యాచిలర్ డిగ్రీ లేదా బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్. ఓకే, లేదా కాదు డిగ్రీ విత్ బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉండాలి, లేదా
డిగ్రీ విత్ బిఎడ్ జనరల్ ఉండి ఒక 1 ఇయర్ డిప్లొమా ఇన్ ఆటిజం లేదా ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్కి సంబంధించి 1 ఇయర్ డిప్లొమా కోర్స్ చేసుకోవచ్చు. జనరల్ బీఈడి చేసినా నో ప్రాబ్లం, కానీ ఆటిజంలో ఒక 1 ఇయర్ డిప్లొమా కోర్స్ కలిగి ఉండాలి. థర్డ్ క్వాలిఫికేషన్ డిగ్రీ ప్లస్ బిఎడ్ జనరల్ ఉండి డిఎడ్ ఇన్ ఆటిజం ఇంటెలెక్చువల్ డిజబిలిటీ చేసినా సరే నో ప్రాబ్లం. ఇక్కడ ఓకే, క్లారిటీ చెప్తున్నాను. జనరల్ డిగ్రీ ప్లస్ బీఈడి చేసినా నో ప్రాబ్లం, కానీ ఆటిజంలో ఏదో ఒక కోర్సుకి మీరు సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అయితే డిప్లొమా ఇన్ 1 ఇయర్ డిప్లొమా కానీ లేదా డిఎడ్ అంటే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేస్తాం కదా డైట్, అది కూడా ఆటిజంలో చేసిన వాళ్ళకి ఇక్కడ వస్తుంది. అవి సెకండరీ లెవెల్ పోస్టులకి ఖచ్చితంగా డిగ్రీ ప్లస్ బిఎడ్ కలిగి ఉండాలి. ఏ బిఎడ్ చేసినా నో ప్రాబ్లం, కానీ ఎక్స్ట్రా ఏంటంటే 1 ఇయర్ ఆటిజం లేదా డిఎడ్ ఇన్ ఆటిజం ఇంటెలెక్చువల్ డిజబిలిటీ, ఆటిజం లేదా ఇంటెలెక్చువల్ డిజబిలిటీ ఈ రెండింటిలో ఏది చేసినా నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎవరైనా సరే దీనికి ఎలిజిబులే. స్పెషల్ ఎడ్యుకేషన్ ఏ ఫీల్డ్ చేసినా నో ప్రాబ్లం. బిఎడ్ ప్లస్ స్పెషల్ ఎడ్యుకేషన్ అని ఇచ్చాడు క్లారిటీగా. ఇక్కడ మరి ఎంఆర్ హెచ్ఐ ఇవేవి ఇవ్వలేదు, ఓన్లీ బిఎడ్ ప్లస్ స్పెషల్ ఎడ్యుకేషన్ అని ఇచ్చాడు. మిగతా జనరల్ బీఈడి వాళ్ళు మాత్రం ఈ ఆటిజం ఇంటెలెక్చువల్ డిజబిలిటీ కలిగి ఉండాలి అనేసి ఇచ్చాడు అనమాట. ఓకేనా, నెక్స్ట్ అంటే జనరల్ బీఈడి వాళ్ళు అదే స్పెషల్ ఎడ్యుకేషన్ బీఈడి వాళ్ళు ఎవరైనా రాసుకోవచ్చు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది మనం అర్థం చేసుకున్న విధంగా ఇది ఉంది, అలాగే ఉంది నోటిఫికేషన్ ప్రకారం. ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కడైనా మీరు వర్క్ చేసి ఉంటే దాన్ని మనం యాడ్ చేసుకోవచ్చు, దానివల్ల మనకి ఈజీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వాటితో పాటు స్పెషల్ టెట్ పేపర్ 2B ఆన్సర్ చేసి అంటే క్వాలిఫై అయి ఉండాలి. పేపర్ 2B క్వాలిఫై అయి ఉండాలి. ఈ సెకండరీ లెవెల్ పోస్టులకి ఖచ్చితంగా సీటెట్ కానీ ఏపీ టెట్ కానీ క్వాలిఫై అయి ఉండాలి. వాళ్ళు మాత్రం అప్లై చేయండి, మిగతా వాళ్ళు ఎవరు కూడా అప్లై చేయకూడదు. నెక్స్ట్ స్పెషల్ ఎడ్యుకేటర్ ప్రైమరీ లెవెల్కి క్వాలిఫికేషన్ చూద్దాం. మస్ట్ హ్యావ్ పొసెస్డ్ ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియట్ విత్ రికగ్నైజ్డ్ బోర్డ్, అలాగే 2 ఇయర్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్, ముఖ్యంగా ఆటిజం లేదా ఇంటెలెక్చువల్ డిజబిలిటీ, అది కూడా ఆర్సీఏ రిజిస్ట్రేషన్ చేసిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్లోనే మాత్రమే మీరు సిఆర్ఆర్ నెంబర్ కలిగిన సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అలాగే ఏపీ టెట్ పేపర్ 1Bకి క్వాలిఫై అవ్వాలి. ఇక్కడ ఖచ్చితంగా మీరు ఆటిజం డిప్లొమా ఇన్ ఆటిజం లేదా ఇంటెలెక్చువల్ డిజబిలిటీ చేసిన వాళ్ళు మాత్రమే ఇక్కడ అప్లై చేసుకోవాలి. జనరల్గా డైట్ చేసిన వాళ్ళు అప్లై చేయడానికి లేదు. పేపర్ 1B ఖచ్చితంగా మనం క్వాలిఫై అయి ఉండాలి, సీటెట్ కానీ ఏపీ టెట్ కానీ. ఓకే, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఓకేనా, ప్రైమరీ లెవెల్కి క్లారిటీగా ఉంది. సో సెకండరీ లెవెల్కి వచ్చేసరికి బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎవరైనా చేసుకోవచ్చు అని అర్థం చేసుకునేలాగా ఉంది. ఓకే, నెక్స్ట్ పిఎంయు కన్సల్టెంట్, వీటి గురించి చెప్పాము. పిహెచ్డి ఎంఫిల్ ఇన్ క్లినికల్ సైకాలజీ లేదా స్పెషల్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ముఖ్యంగా పిహెచ్డి ఉన్న వాళ్ళకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుంది. ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇది దీనికి సంబంధించిన. నెక్స్ట్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది తీసుకోబడుతుంది. అలాగే ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఎలిజిబుల్, అదర్ నేషనల్స్ నాట్ ఎలిజిబుల్. అలాగే వర్క్ ప్లేస్ విల్ బి ఆటిజం సెంటర్స్ అక్రాస్ మున్సిపాలిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అప్రూవ్డ్ బై ఎస్పీవి అంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ పిఎంసి ఆంధ్రప్రదేశ్ ఇవి ఉంటాయి కదా, దీనికి సంబంధించిన సెంటర్స్లో మాత్రమే వర్క్ చేయాల్సి ఉంటుంది. మున్సిపాలిటీలోనే మీ పరిధిలోనే ఉంటారు, అంటే సిటీ లిమిట్స్లో ఉంటారు. ఏ మున్సిపాలిటీ అయినా సరే నో ప్రాబ్లం, అక్కడ సిటీ లిమిట్స్లోనే మీరు ఉంటారు, బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ కాంపిటెంట్ అథారిటీ సర్వీసెస్ రైట్స్ ఆఫ్ ఎనీ అమెండ్మెంట్ క్యాన్సిలేషన్ చేంజెస్, ఏదైనా సరే మార్పులు చేర్పులు చేయొచ్చు. అలాగే క్యాన్సిలేషన్ కూడా నోటిఫికేషన్ చేసే హక్కు మాకు ఉందని ఇచ్చారు. నెక్స్ట్ ద అడ్వర్టైజ్మెంట్ అనేది విల్ నాట్ బెస్ట్ ఎనీ రైట్ టు క్లైమ్ బై ద క్యాండిడేట్ రెగ్యులర్ ఎంగేజ్మెంట్ ఆర్ పర్మనెంట్ అబార్స్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఫర్ ఆర్ కంటిన్యూడ్ కాంట్రాక్టువల్ ఎంగేజ్మెంట్. సో భవిష్యత్తులో దీన్ని కంటిన్యూ చేయాలి అని కానీ, లేకపోతే రెగ్యులర్ చేయాలని కానీ, పర్మనెంట్ చేయాలని కానీ ఇలాంటివి ఏవి కూడా ఇక్కడ వర్తించవు. విల్ నాట్ బెస్ట్ ఎనీ రైట్, ఎనీ హక్కులు ఉండవు, మీరు అడిగే హక్కు అయితే ఉండదు. జస్ట్ ఈ సంవత్సరానికి మాత్రమే మీకు ఉంది, అంటే ఈ పోస్ట్ ఈ సంవత్సరానికి మాత్రమే మనం అర్థం చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వబడదు. నెక్స్ట్ ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ షల్ బి ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఓన్లీ, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన సర్టిఫికేట్ కలిగి ఉంటేనే ఇక్కడ మనం ఎలిజిబుల్ అవుతాము. క్లారిటీగా చెప్పన్నారు. క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ వెర్బల్ రిటెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ విత్ ఎక్సలెంట్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. అలాగే ఓరల్ అండ్ రిటెన్ కమ్యూనికేషన్ ఖచ్చితంగా ఉండాలి, బాగా స్పష్టంగా మాట్లాడాలి, రాసే నైపుణ్యం కూడా కలిగి ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. నెక్స్ట్ ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా కలిగి ఉండాలి, అంటే రిపోర్ట్ రైటింగ్ ఎలా అంటే మనం ఆన్లైన్లోనో ల్యాప్టాప్లోనో తయారు చేసుకోగలగాలి. ఇప్పుడంతా ఈజీ అయిపోయింది, నో ప్రాబ్లం. Next, the selection process will be based on academic professional qualifications and will also include interview. ఓకే, అప్లికేషన్ తగ్గ మార్కులు వేస్తారు, అలాగే ఇంటర్వ్యూ కూడా పిలుస్తారు. అది డేట్ అండ్ టైం అనేది ఇస్తారు. యాజ్ మే బి డిసైడెడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ, వాళ్ళ అధీనంలోనే ఉంటుంది దానికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా. నెక్స్ట్
A waiting list of candidates shall also be preferred so that in that event non-joining by any selected candidate occurrence of any sequential vacancy and suitable candidates from the waiting list may be offered an opportunity to join based on their qualification and experiences. సో అప్లై చేయండి. ఒకవేళ ముందు ఒక వ్యక్తి ఒక వ్యక్తి సెలెక్ట్ అయ్యారు అనుకోండి, అతనికి ఇంట్రెస్ట్ లేదనుకోండి, నెక్స్ట్ క్యాండిడేట్ వాళ్ళకి అవకాశం ఇస్తారు. నెక్స్ట్ డాక్యుమెంట్స్ టు ప్రూవ్ క్వాలిఫికేషన్స్, ఏజ్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాలి. ఓకేనా, ఇంటర్వ్యూ పిలిచినప్పుడు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ద కట్ ఆఫ్ డేట్ అనేది ఏజ్ ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుంది. అది కూడా బై ద April 30th. సో April 30th నాటికి ఏజ్ ఎవరైతే ఎక్కువగా ఉంటారో వాళ్ళకి ప్రిఫర్ చేస్తారు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫర్ చేస్తారు. సో వాళ్ళు లేరనుకోండి నెక్స్ట్ వాళ్ళకి ఇస్తారనమాట. క్యాండిడేట్ మస్ట్ అప్లోడ్ ఆల్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, అంటే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అవ్వచ్చు, రెజ్యూమే అవ్వచ్చు, అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా PDF ఫార్మాట్లోనే మనం అప్లోడ్ చేయాలి. ఫెయిల్ టు డూ, ఒకవేళ ఫెయిల్ అయితే విల్ రిజల్ట్ ఇన్ డిస్క్వాలిఫికేషన్ ఆర్ రిజల్ట్ ఇన్ ద అప్లికేషన్ పెట్టేసాం కానీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయకపోతే వాళ్ళు డిస్క్వాలిఫై చేసేస్తారనమాట, అప్లికేషన్ తీసేసుకోరు. మరి అప్లికెంట్స్ షుడ్ ఆల్సో ఎన్ష్యూర్ దట్ దే మీట్ ద ఎలిజిబుల్ క్రైటీరియా యాజ్ ఆన్ 30th April 2026 నాటికి ఎలిజిబుల్ క్యాండిడేట్ మాత్రమే తీసుకోబడుతుంది. ఖచ్చితంగా ఈ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే, అంటే కట్ ఆఫ్ డేట్ అంటే 45 years దాటకూడదు. ఓకేనా, ఈ డేట్కి 45 years లోపలే మనం ఉండాలి. నెక్స్ట్ ద అడ్వర్టైజ్మెంట్ నెంబర్ మే నాట్ బి నోటిఫైడ్ ఫర్ ద ఫ్యూచర్ రిఫరెన్స్, మే బీ నోటెడ్ ఫర్ ద ఫ్యూచర్ రిఫరెన్స్. అడ్వర్టైజర్ నెంబర్ మీరు గుర్తుంచుకోండి ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం. స్క్రీనింగ్ అండ్ సబ్సిక్వెంట్ షార్ట్ లిస్టింగ్ మే బి స్ట్రిక్ట్లీ బేస్డ్ ఆన్ ద డీటెయిల్స్ ఆన్ ద డాక్యుమెంట్స్ ప్రొవైడ్. సో స్క్రీనింగ్ అండ్ సబ్సిక్వెంట్ షార్ట్ లిస్టింగ్ అనేది స్ట్రిక్ట్లీ బేస్డ్ ఆన్ ద డీటెయిల్స్ అండ్ డాక్యుమెంట్స్ ప్రకారమే చేస్తారు మీకు సెలక్షన్ అనేది అని జరుగుతుంది. అందువల్ల నెసెసరీ దట్ అప్లికేషన్ షుడ్ ఫర్నిష్ యాక్యురేట్, అంటే ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలి, కంప్లీట్గా అన్ని కూడా అప్లోడ్ చేయాలి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఓకేనా, ఏజ్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ సంబంధించిన విషయాలన్నీ కూడా అప్లోడ్ చేయాలి అని చెప్తున్నారు. అలాగే ఫర్నిషింగ్ ఆఫ్ ఎనీ ఇన్కంప్లీట్, రాంగ్ కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కన్సీల్మెంట్ ఆర్ మిస్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ విల్ బి లీడ్ టు ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ చేసేస్తారు. ఎనీ ఫాల్స్ డిక్లరేషన్, అలాగే సప్రెషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఏజ్ కానీ క్వాలిఫికేషన్ కానీ ఏవైనా సరే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే, అలాగే ఎనీ ఎలిజిబుల్ కండిషన్ కానీ డిటెక్ట్ టు ఎనీ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఆఫ్ దేర్ ఆఫ్టర్ షల్ లీడ్ టు క్యాన్సిలేషన్ ఆఫ్ క్యాండిడేచర్, టెర్మినేషన్ ఆఫ్ సర్వీసెస్ మే ఆల్సో బి అట్రాక్టెడ్ డిసిప్లినరీ అండ్ లీగల్ యాక్షన్స్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నోటిఫికేషన్ ప్రకారం మీరు క్వాలిఫికేషన్ ఏమైనా సంబంధించిన వివరాలన్నీ కూడా అప్లోడ్ చేశారు, సెలెక్ట్ అయిపోయారు, కానీ కొన్నిసార్లు అవి రిజిస్ట్రేషన్ సపోజ్ అది అన్రిజిస్టర్డ్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేసి ఉంటారు, దీని మీద అంటే ఏదో ఒక సెలెక్ట్ అయిపోతారు, కానీ కొన్నిసార్లు ప్రూవ్ అవ్వవు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే డిస్క్వాలిఫై చేసేస్తారు. అలాంటివి ఏదైనా నిరూపిస్తే వాళ్ళకి కానీ తెలిసినట్లయితే డిస్క్వాలిఫై చేస్తారు. నెక్స్ట్ డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకుంటారు లీగల్ ప్రకారం. సో అందువల్ల జాగ్రత్తగా మీకు క్వాలిఫికేషన్ ఉంటేనే పెట్టండి, మంచి రికగ్నైజ్డ్ యూనివర్సిటీకి సంబంధించిన సర్టిఫికేట్లు ఉంటేనే పెట్టాలి. సో అది మై అడ్వైజ్, ఎందుకంటే భవిష్యత్తులో మీరు ఇబ్బందులు పడకండి. ఏదైతే అది సర్టిఫికేట్లు అప్లోడ్ చేయకండి. RCA రిజిస్ట్రేషన్ సంబంధించిన అవి రికగ్నైజ్డ్ యూనివర్సిటీకి సంబంధించిన సర్టిఫికేట్లు ఉన్నవి మాత్రమే పెట్టండి, దయచేసి ఎటువంటి ఇబ్బందులు పడవద్దు. నెక్స్ట్ ఇంటర్వ్యూ లెటర్స్ అండ్ కరెస్పాండెన్స్ ఇంటిమేషన్ అనేది ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ బై ఈమెయిల్ యాజ్ ప్రొవైడెడ్ ఇన్ దేర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్. చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ పెట్టేటప్పుడు మీ ఈమెయిల్కి పంపిస్తాము సెలక్షన్ లెటర్ లేదా ఇంటర్వ్యూ లెటర్స్ అనేవి కూడా ఈమెయిల్కి వస్తాయి. అప్లికేషన్ షుడ్ ఎన్ష్యూర్ దట్ ఈమెయిల్ అనేది కరెక్ట్ ఈమెయిల్ ఐడి ఉండాలి అని చెప్తున్నారు. ఓకేనా, నెక్స్ట్ merely fulfilling the eligibility criteria does not entitle candidate to call for the interview etc. సపోజ్ అన్ని క్వాలిఫికేషన్ ఉన్నాయి, మీకు ఇంటర్వ్యూ లెటర్ రాలేదు అంటే మీకన్నా కొంచెం ఏజ్ ఎక్కువ ఉండొచ్చు, క్వాలిఫికేషన్ ఎక్కువ ఉండొచ్చు, లేదంటే ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్న క్యాండిడేట్లు మీకన్నా ఉండొచ్చు. అంతేగాని మీరు ఎలిజిబిలిటీ ఉన్నంత మాత్రాన్ని మీకు ఇంటర్వ్యూ కాల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓకే, వచ్చింది అంటే మ్యాక్సిమం మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే ఇంటర్వ్యూకి సంబంధించి, లేదంటే లేదు, నో, దాన్ని క్వశ్చన్ చేయడానికి లేదు. మనం ద ఎంగేజ్మెంట్ ఆఫ్ మల్టీ డిసిప్లినరీ స్టాఫ్ షల్ బి ప్యూర్లీ ఆన్ ద కాంట్రాక్చువల్ బేసిస్. చాలా బాగా గుర్తుపెట్టుకోండి, ఇది కాంట్రాక్చువల్ బేసిక్ సంబంధించింది. ఎక్స్టెన్షన్ ఆఫ్ కాంట్రాక్ట్ అనేది కంటిన్యూస్ అపాన్ ద నీడ్స్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ PMC. ఈ పథకం కింద మనం జాయిన్ అవుతాం. ఇప్పుడు చాలా వరకు PMC స్కూల్స్ అనేవి ఏర్పాటు చేయబడ్డాయి, దానికి అటాచ్మెంట్గా ఈ ఆటిజం సెంటర్స్ అనేవి ఇస్తున్నారు, అది కూడా మున్సిపల్ కేంద్రాల్లో. సో ఆ నోటిఫికేషన్ సంబంధించి లేదా దానికి సంబంధించిన క్రైటీరియాకి సంబంధించి మాత్రమే ఇది. ఒకవేళ నెక్స్ట్ ఎక్స్టెన్షన్ అనేది వాళ్ళకి అవసరం అనుకుంటే తీసుకుంటారు, అది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇష్టానుసారంగా ఉంటుందన్నమాట, వాళ్ళ ఇష్టాలకు సంబంధించిన వ్యవహారం. ఓకే, యాజ్ వెల్ యాజ్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఇండివిజువల్ ప్రొఫెషనల్ కూడా. సో నెక్స్ట్ అనేది ఈ గవర్నమెంట్ ఎక్స్టెన్షన్ చేయండి అంటే చేస్తారు, చేయాలనిపిస్తే చేస్తారు, లేదంటే అక్కడికి ఆగిపోతుంది.
ఇంకా ఏంటంటే మనకి ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారని చెప్తున్నారు. సో మనం బాగా పనిచేయాల్సి ఉంటుంది. మంచి ప్రోగ్రెస్ కార్డు మనకు ఉండాలి. మనం బాగా పనిచేస్తున్నామనే సర్టిఫికేట్ వాళ్ళ నుంచి రావాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ద లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది 4th June. ఓకే. నెక్స్ట్ నో ఫీజ్ ఆర్ రిక్వైర్డ్ టు బి పేడ్ అప్లికేషన్ ఫర్ ద ఆఫ్ సోల్డ్ పోస్ట్స్. ఓకేనా. దీనికి సంబంధించిన ఎటువంటి ఫీజు వ్యవహారాలు ఏమీ లేనట్టు ఉన్నాయి. ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఒకటి ఇచ్చారు. అలాగే ఇంకా ఏమైనా సరే ఇన్ఫర్మేషన్ కావాలి అంటే దీనికి ఈమెయిల్ చేయండి అని ఇచ్చారు. ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశాను. సో మీరు అది జాగ్రత్తగా చూసుకోండి. నోటిఫికేషన్ అన్ని కూడా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇది ఇన్ఫర్మేషన్ కోసమే మీకు ఈ వీడియో చేయడం జరిగింది. ఎటువంటి లీగల్కి సంబంధించిన వ్యవహారాలకి నేను బాధ్యుని కాదు. దయచేసి అర్థం చేసుకోండి. మీరు క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్ కానీ అలాగే పోస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరే స్వయంగా తెలుసుకొని మీరే జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం నాకు కాంటాక్ట్ చేయండి దయచేసి. థ్యాంక్ యూ వెరీ మచ్.